ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దినించి చిరుకని మెలుకునని గురించి మరో సూర్యదినిచ్చారు. ప్రభు దినాన్ని ఇచ్చారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప మనతో ఉండేలాగున దేవుని పాదాల చెంత మొరపెడతాం. దానితో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన, మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఇదిగో నాయన తండ్రి, ఈ యొక్క నూతన దినాన్ని మరో సూర్యుని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజంతా కూడా మా పని పట్ల తోడుగా నుండి సహాయం దయచేయండి తండ్రి. ఆలయానికి సకాలంలో వెళ్ళి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి కనిపించే భాగ్యం నుండి మా పని పాటలన్నింటిలో మీరు తోడుగా నుండి సహాయం దయచేయండి. మేము చేయు ప్రతి పని ద్వారా వీళ్ళు మహింపరిచి కనిపించే భాగ్యం నుండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి కృపనివ్వండి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఏ విషయమే మీ పాదాల చెంత మొరపెడుతున్నారో నాయన, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఎంతమంది ప్రార్థన వసతి కోరి ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ సహాయాన్ని అనుగ్రహించండి. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు, మీరు ఆకుడు సిద్ధపరచండి, మంచి జీవ భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. అదేవిధంగా నాయన తండ్రి, ఈరోజు నాయన తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. ఎంతకాలం కాచి కాపాడారు, భద్రపరిచారు, నూతన సంవత్సరం దాకిటని ఇచ్చారు. మీకు వందలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకునే సహాయాన్ని ఇవ్వండి. మేలుతో నింపండి, మీ ఆత్మతో నింపండి, ఫలించే జీవితాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా, రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండేలాగా నన్ను ఆశీర్వదించమని మీ పాదాలు చెందుకు జ్ఞాపకం చేస్తున్నాను తండ్రి. అయ్యా, అదేవిధంగా తండ్రి, ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకున్న జ్ఞాపకం చేసుకుంటున్నారో నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరూ నన్ను నిరీక్షించేత ఆదరింపబడి మీలో ముందుకు సాగినాయన, మీకు మహిమకరంగా మీకు జీవించే భాగ్యాన్ని ఇస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈరోజంతా నాయన మీ కృపలో మనందరూ భద్రపరచండి. తిరిగి రాత్రి వేళ ప్రార్థన సభలో పాల్గొనేంతవరకు మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాను. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామమున పేట మీద బతిమాలుకుని వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.